ఏముందిరా అమ్మాయి. ఓష్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? మిమ్మల్ని చూడగానే పడిపోయాను. నించునే ఉన్నారుగా. అంటే ప్రేమలో పడిపోయాను. అయితే నేనేం చేయాలి? మీరు కూడా పడాలి. ఎందులో? నా ప్రేమలో. నేను కాలు జారి కిందైనా పడతాను గాని అబ్బాయిల ప్రేమలో మాత్రం పడను. ఎందుకో? నాకు అబ్బాయిలన్నా ప్రేమన్నా అసలు పడదు. ఏ ఎలర్జీయా? కాదు, అపెండిక్స్. జోకులొద్దులే, నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఒక్కసారి ట్రై చేయండి. ఏంటి? అర్థం చేసుకోండి ప్లీజ్. నేను మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నాను. డీప్ అంటే ఎంత? ఫీవర్ వస్తే డిగ్రీలో లెక్క పెట్టొచ్చు. ప్రేమ గురించి అంటే ఎంతని చెప్పగలనండి. సరే, నా కోసం కత్తితో పొడుచుకోండి చూద్దాం. మీరు జోకులు భలేస్తారండి. జోక్ కాదు, సీరియసే. సీరియసా? మరి ఇక్కడ కత్తులు ఏం లేవు కదా. అయితే వెయిట్ చేయండి, తీసుకొస్తాను. ఏ ఆగు ఆగు ఆగు, నీకు కావాల్సిన నా చావే కదా, దానికి కత్తి అవసరం లేదు. ఆగు ఆగు, ఆగు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం. మరి మన పేరెంట్స్? అవసరం లేదు. అంతేనంటావా? అంతే. అరే మావా, ఎక్కడ్రా? 3 రోజుల నుంచి అడ్రస్ లేవు. అది అర్జెంట్ కలుద్దారా. ఇంత షాక్ ఇచ్చావేంట్రా? సిట్యువేషన్ డిమాండ్ చేసిందిరా. కానీ ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయా? చూపిస్తా నాకు. రే, నువ్వు పెళ్ళేసింది ఏమైనా? అవును, బాగుంది కదా. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? 3 days రా. ఈ అమ్మాయి చనిపోయి 1 రోజులైందిరా. రే, ఆ అమ్మాయి మోహినిగా మారినట్టుందిరా. మళ్ళీ కోరికలు తీర్చుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుంది. నిన్ను వదిలిపెట్టదురా. అంటే ఇప్పుడు నేను దయ్యంతో కాపురం చేస్తున్నానా? ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నేనేం చేయాలిరా? తనతో కాపురం చేయాలి, తప్పదు. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? రండి భోంచేద్దాం. నాకు ఆకలి చచ్చిపోయింది, నువ్వు వెళ్ళు. ఏమైంది ఈయనకి? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. నువ్వు దయ్యానువే, ఎప్పుడైనా వస్తావు, ఎక్కడికైనా వస్తావు. నీకు దండం పెడతా, నన్ను వదిలేయి. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఏమైంది మీకు? ఎందుకలా పెళ్లి చేసుకుని వదిలేమంటావేంటి? వదిలే ప్రసక్తే లేదు. నిన్ను చంపి నాతో పాటు తీసుకెళ్తా. దెయ్యాలతో కాపురం చేయాలి, మనుషులతో కాదు. ఒక మంచి దెయ్యాన్ని చూసుకొని పెళ్లి చేసుకో, నన్ను వదిలే. నేను దెయ్యమేంటి? నువ్వు మోహిని దెయ్యానివే. నేనా? నువ్వే. దోల తీరిపోయిందిరా. అవునరా కొడుక్కి ఫ్రెండ్స్ చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటదిరా. మరి బాగా గేమ్ అంటే ఇది.